గట్లా అంటే ఎట్లా అన్నా నేను డబ్బులు ఇస్తాగా నువ్వైతే పని చేసిపోరాదు రా అన్నా నువ్వు పని చేయ అన్న పని చేసినాక డబ్బులు ఇస్తా కానీ బిడ్డ పంబరాయన డబ్బులు ఇచ్చేదాకా రాడాట బిడ్డ. అవునానే అమ్మ, నాకు ఫోన్ నీ మాట్లాడతా. అయ్యో అమ్మ, ఈయన ఫోన్ కట్ చేసిండు కదనే. అదే బిడ్డ ఆడు ఫోన్ కట్ చేస్తాడు మీదనే ఆడతాడు బిడ్డ పైసలు ఇచ్చేదాకా రాడాట. అవునానే, ఈ రోజులు అందరు అట్లనే ఉన్నారమ్మా, పైసలు లేని ఎవరు పని చేస్తలేరు. అదే బిడ్డ నల్లకైతే దవ్విస్తానం కదా, ఆయన వచ్చి నల్లకు పిడి చేస్తే అయిపోవు. నువ్వేం టెన్షన్ పడకే అమ్మా, సాయంత్రం వరకు కదా నేను ఏదో ఒకటి చేసి పైసలు సెట్ చేస్తాలే. సరే బిడ్డ. అరే ఈ బక్రా అన్వేషణకి 50,000 టెండర్ ఇచ్చినాం కదా, అసలు వీడు ఇత్తడా అయ్యాడా? శివగాడు ఏడున్నాడు? సృజన చెప్పవే. హలో, అరే శివ ఎక్కడున్నావురా? హన్మకొండ పోయి మీ ఇంటికి వస్తానే, ఏందో చెప్పు. అరే ఏంటిదిరా, ఈ ప్లంబర్ వాడు పైసలు ఏంది పని చేయని అంటాను, ఏం చేద్దాం రా? అవునానే, సరే నేను ఇంటికి వస్తానా, ఇంటికి వచ్చినా మాట్లాడదాం మరి. నువ్వు వచ్చుడు కాదురా, ఆల్రెడీ ఇంటికాడ నల్ల దవ్విస్తున్నావు, వాడేమి ఇప్పుడు రానంటున్నాడు. అవునానే, సరే సరే మరి. అరే ఈ అన్వేష్ గారి దగ్గర నుంచి ఏమైనా అప్డేట్ వచ్చిందారా? మనకి 50,000 స్కెచ్ చేసినాం కదా, ఏమైనా ఫోన్ చేసిండా నీకు? అన్వేష్ గడ్ అయితే మరి నాకేం ఫోన్ చేయలే కానీ. అవునారా, మరొకసారి ఫోన్ చేయరా, 50,000 ఇస్తాడా లేదా అడుగు, తెలుసుకో కదా. మనం స్కెచ్ చేసిన తర్వాత వాడు ఏ పొడమేందే, ఆగు నేను ఫోన్ చేస్తావు మనకి. సరేరా, బాగా తొందరగా మాట్లాడేసి ఇంటికి రా నువ్వు. సరేనే ఉంటా. ఈ అన్వేష్ గారు తొందరగా 50,000 ఇస్తే ఈ ప్లంబర్కి అడ్వాన్స్ ఇచ్చు, కరెంట్ సామాన్ కూడా తెచ్చు కదా. ఇప్పుడు అన్వేష్ గారిని ఫోన్ చేసి 50,000 ఎట్లా సెట్ చేయాలి. అరే శివగాడు ఫోన్ చేస్తాడు కదా. శివ అరే. అరే అన్వేష్ ఎక్కడున్నావురా? ఇంటికానే ఉన్నారా? అదే ఇంటి ముందు ఉన్న చెట్లు చూసిన వాటికి నీళ్ళు పోతానా చెప్పు. సరే కానీ చిట్టి పైసలో పోయినావారా? కలెక్షన్ వసూలు అయిందా ఇలా? లేదురా, ఇంకా కలెక్షన్ పోలే. ఇక నిన్న వసూలు అయినాయి రా, 20-30 వేల దాకా వసూలు అయినాయి. పోవాలి, ఇక నీళ్ళు పోసి కలెక్షన్ పోవాలి. అవునారా, సరే కానీ సృజన ఫోన్ చేసిందిరా, దాని ముచ్చట ఏం చేసినావు మరి? గుర్తున్నదిరా, నిన్ననే 50,000 తీసి పక్కకు పెట్టినా, అట్లనే ట్రాన్స్ఫర్ నోట్ కూడా రాసి పెట్టినా. ఆడికి వచ్చి పైసలు ఇచ్చి సంతకం పెట్టించుకోవాలి. అవునారా, మరి నువ్వు పైసలు ఇస్తావా లేదా టెన్షన్ పడుతుందిరా, మరి లేదంటే బయట చూసుకుందాం అనుకుంటుంది మరి. అరే గట్లేదుకు అనుకుంటారా వాళ్ళు? ఇత్తా అంటే ఇత్తా, మాట అంటే మాటే కదరా నాది. సరేరా, మరి పైసలు తీసుకుని ఏ టైం వరకు వస్తావు? అరే నువ్వు లేకుంటే ఎట్లా ఇస్తారా నేను చెప్పు? మధ్యలో నువ్వే కదరా, సాక్షి సంతకం నువ్వే పెట్టాలి కదా, నువ్వు పెడితేనే వాళ్ళకి పైసలు ఇస్తా. అరే పెడతదిరా సంతకం పెట్టకపోతే ఎట్టిపోతారా? అయినా నీకు మనుషుల కంటే పైసలు ఎక్కువ ఉన్నట్టున్నాయి కదరా. అరే ఒక్కటి గుర్తుపెట్టుకో, తమ్ముడే పేకట అని వెనకడ పెద్దోళ్ళు ఎప్పుడో మనకు శాస్త్రం చెప్పిళ్ళు. పైసలే దోస్తానే, అర్థమవుతుందా? నువ్వు సంతకం పెట్టు, నేను పైసలు ఇస్తా. సరేగా, నువ్వు పైసలు పట్టుకొని రారా, సంతకం అక్కడే పెడుతుంది. సరేరా, మరి నువ్వు ఏ టైం వరకు వస్తావో చెప్తే నేను పైసలు తీసుకొని బయలుదేరుతా వాళ్ళ ఇంటికి. సరేరా, ఇప్పుడు నేను సుజన వాళ్ళ ఇంటికి పోతున్నా, నువ్వు పైసలు తీసుకొని సుజన వాళ్ళకి వచ్చేసాడు డైరెక్ట్గా. సరేరా, నేను ఇంట్లో పోయి పైసలు తీసుకొని స్టార్ట్ అవుతా, మరి నువ్వు తొందర వచ్చేసాయి ఇక. సరేరా. బిడ్డ నేను పొలం దాకా వేస్తారా? నాన్న టిఫిన్ చేయలేదు, అన్నం తినలేదు, తిన్నాక వెళ్ళరాదు నాన్న. లేదు బిడ్డ, ఇప్పుడు ట్రాక్టర్ వచ్చిందిరా, పొలం దున్నాలి, వడ్లేయాలి, నాకు లేట్ అవుతుంది, అన్నతో టిఫిన్ పంపి. నానా ఇవాళ అసలుకే మార్కెట్ ఎక్స్పైర్ అవుతుంది, నాకు అస్సలు వీలు కాదు నాన్న. వచ్చుడు నువ్వే వచ్చి తినేసి వెళ్ళరాదు. అసలు ఏమంటావు కొడుక, నాకు ఏమంటారు తెలియదు, ఆ మార్కెట్ ఏంది ఎక్స్పైర్ అయింది నాకు ఒకసారి చెప్పు. నాన్న ప్రతి వారంలో గురువారం నాడు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో ఎక్స్పైర్ అవుతుంది నాన్న. నేను చెప్పిన అర్థం కాదు కానీ నాకు ఇవాళ వీలు కాదు నాన్న, అందుకే నేను రావట్లే అంటున్నా అంతే. అట్లా రాసినోడా, ఒక్కొక్కడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ వేసి నౌకరు చేస్తేనే సంబంధాలు వస్తలేవు. నువ్వు స్టాక్ మార్కెట్ అంటే పిల్లని ఇస్తారా ఇది చేస్తే? నాన్న సాఫ్ట్వేర్ ఉద్యోగం ఏముంది నాన్న, జావానో పైథానో క్లౌడో నేర్చుకుంటూ వచ్చేస్తుంది. కానీ స్టాక్ మార్కెట్ అట్లా కదా నాన్న, చాలా ఉంటుంది. ఆ మార్కెట్ మీద అందులో ఉండే స్టాక్స్ మీద నాలెడ్జ్ ఉన్నోనికి మాత్రమే వాటి వాల్యూ ఏందో తెలుస్తాను నాన్న. అట్లా వీటి ఇప్పుడు బయట పోతే అబ్బాయి బీటెక్ చేసిండు పట్టుకుని ఉంటాను, ఏం చెప్తాను అందరూ అడుగుతాను, అసలు ఏం చెప్పాలో నాకు అర్థం అవుతుంది. నాన్న ఎవరైనా చదువుకున్న వాళ్ళే అడిగిన అనుకో, చెప్పండి నా కొడుకు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు, ఇట్లా ట్రేడింగ్ చేస్తాడని చెప్పండి. అదే మన ఊరు వాళ్ళు ఎవరన్నా అడిగిన అనుకో,
చక్కగా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేస్తానని చెప్పండి నాన్న అంతే. సరే బిడ్డ, కానీ ఒకసారి ఇంకా పేపర్ చదివినరా హర్షద్ అంటూ మొత్తం ఏం చదువుకోకుండా బొంబాయి వెళ్ళాడ, అది తెలుసారా అసలు నిజమేనా బిడ్డ? ఉన్నానా, హర్షద్ మేధా అనేటోడు ఏం లేకుండానే వచ్చి స్టాక్ మార్కెట్నే వెళ్ళిండానా. ఇక తర్వాత 1992లో స్కామ్ బయటపడ్డది, ఇక అట్లా కథ ముగిసింది ఇక. సరే బిడ్డ, నువ్వు బీటెక్ అన్నావు చదివించిన, ఏదో స్టాక్ మార్కెట్ అంటున్నావు నేర్చుకోమన్నా. ఏదైనా ఆలోచించి మంచిగా నిర్ణయం తీసుకో, కష్టపడు. చెల్లె పెళ్ళికేది ఉన్నది, డబ్బులు పోగొట్టుకు రూపాయి మాత్రం చేయకు. ఇంకో నాన్న, పోయిన సంవత్సరం కరెక్ట్ ఇదే టైంకి నేను ₹1,00,000 అడిగి మొదలుపెట్టినా. ఇప్పుడు 10 లక్షలతో ఉన్నా. నాకు ఎలాంటి అత్యాశ లేదు నాన్న. డబ్బులు రాకపోయినా పర్లేదు, కానీ ఉన్న డబ్బులు మాత్రం ఓట్టుకోదలుచుకోవట్లేదు నేను కూడా. సరే నాన్న, నువ్వు ఎక్స్పెక్ట్ ఏదో అంటావు కదా, నువ్వు పని చేసుకున్నానా, నాకు పొలం కాడ టైం అయింది, ట్రాక్టర్ వస్తుంది, నేను వెళ్ళిపోతా బిడ్డ. సరే నాన్న, ఇంకో అరగంట ఉన్నది లే మార్కెట్ ఓపెన్ కావడానికి. సరే నాన్న, నువ్వైతే ఇంటికి తినడానికి వచ్చేళ్ళు. అన్నయ్య, నేను పొద్దుటి నుంచి సాయంత్రం వరకు కాలుగానే ఉంటున్నా కదా, నాకు కూడా మార్కెట్ విషయం గురించి నేర్పిస్తే నేర్చుకుంటా కదా. ఇంకా కాదు చెల్లె, అసలు స్టాక్ మార్కెట్ అంటే ఏమనుకుంటున్నావే? పొద్దున్న లేచి ముగ్గు వేసిన తీసి అనుకుంటున్నావానే? పెద్ద తలకా నొప్పి తల్లి అది. నువ్వు ఎందుకు పెట్టుకుంటావు ఇప్పుడు ఇవన్నీ? వదిలేసి. ఏం కాదన్నయ్య, నువ్వైతే నాకు నేర్పియరాదు. నాన్న నాకు ఇచ్చిన డబ్బులు ఒక 30,000 దాకా అయితే, నువ్వైతే దేంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తానో నేను కూడా దాంట్లోనే చేస్తా. అమ్మా, మామూలు తెలివి కాదు కదా చెల్లె నీది అయితే. ఇప్పుడు పుసుక్కున 30,000 నేను ఒడగొట్టిందే అనుకో, నా వాళ్ళే పోయిందని చెప్పి ఇక నా మీద అలిగి కూర్చుంటావు కదా నువ్వు. ఎందుకు పోతే అన్న, నువ్వన్నీ ఆలోచించి ఇన్వెస్ట్ చేస్తావు కదా. చెల్లాయి, ఎంత ఆలోచించి ఇన్వెస్ట్ చేసినా కూడా లాసులు చూసిన రోజులు ఎన్నో ఉన్నాయి నేనైతే. ఇప్పుడు ఇందులో నువ్వు దిగుడు ఎందుకు చెప్పు? మెంటల్ టెన్షన్లన్నీ నీకు ఎందుకే? ఓ పని చేయి, ఆ 30,000 నాకే ₹2 వడ్డీకి తిప్పి నీకే ఇస్తాను నేను నీకు తిరిగి. ఓకే అన్నయ్య. సరేనే చెల్లాయి, ఇంకో మార్కెట్ ఓపెన్ అయ్యే టైం అవుతుంది, నువ్వే టీ పెట్టుకో. సరే అన్న. ఈ 50,000 ఎవరికి ఇస్తానో బిడ్డ? ఇది మన ఊరవతల అక్కడ ప్రమీల లేదా అనే, అదే కొత్త ఇల్లు కట్టుకుంటారు. ఆ అమ్మకు కొంచెం ఇంటి పని ఆగిందాట, పైసలు కావాలని చెప్పేసి అన్నది. ఇక ఆమెకే 50,000 ఇస్తాను. కొడుక, వాళ్ళకే వెనక ముందు ఆసర ఎవరు లేరు, ఆ ఇల్లే అప్పు చేసి కడతాను అంటాను, మరి వాళ్ళకి ఎందుకు ఇస్తానో బిడ్డ పైసలు? అమ్మ నేను వట్టికి ఇస్తానే, ఇగో పేపర్ రాయించుకొని ఇస్తాను కదనే. అయినా వాళ్ళ బిడ్డ సృజన ఉన్నది చూసినావా, ఆమె మంచిగా చదువుకున్నదే, ఇప్పుడు ఇల్లు పని ఉన్నదని చెప్పేసి ఏం జాబ్ చేయకుండా ఉంటుందట. ఆ ఇల్లు పని అయిపోయాక హైదరాబాద్ మొక్కన పోయి ఏదైనా జాబ్ చేసి ఈ అప్పు తీరుతా అని చెప్పేసి అన్నారే అమ్మ, ఇక అందుకే ఇస్తానా. వాళ్ళు ఇల్లు ఎప్పుడు అయిపోవాలి, ఆ పిల్ల జాబ్ ఎప్పుడు చేయాలి? అప్పటిదాకా ఆగుతావా నాన్న పైసలు ఇచ్చి? అమ్మ అని అన్నీ ఆలోచించిందే. ఇప్పుడు ఈ పేపర్లు అయితే 6 నెలల వరకు అని చెప్పి రాసిన, 6 నెలల లోపు ఇస్తారు ఇంట్రెస్ట్ తోటి, లేకపోతే నేను ఊరుకుంటానానే, ఏదో ఒకటి చేయను. సరే బిడ్డ, కాగితం అయితే రాసుకుంటాను, కానీ సాక్షి సంతకానికి ఎవరు తీసుకుపోతాను? సాక్షి అనే అమ్మ, నా ఫ్రెండు శివగాలేడానే, సో ఆ శివగాడు ఇప్పుడు ఆ సృజన వాళ్ళిద్దరు ఫ్రెండ్సే అన్నట్టుగా, సో వాడే మధ్యలో ఉన్నాడు. వాడిని చూసే ఇప్పుడు వాళ్ళకి పైసలు ఇస్తాను, ఇక వానితోనే సంతకం పెట్టించుకుంటా. ఆ శివనే 3 నెలల నుండి చిట్టెత్తుకొని పైసలు ఇస్తావు, మళ్ళీ గాయన మధ్యలో పెట్టి పైసలు ఎందుకు ఇస్తాను బిడ్డ? వాడానే అమ్మ, ఇక ఈ మహిళా సంఘం పైసలు వస్తాడు కదనే మీకు, సో వాళ్ళ అమ్మకు కూడా వస్తానే అట. ఆ పైసలు వచ్చిన తర్వాత మనం 3 నెలల చిట్టి పైసలు కట్టి మొత్తం క్లోజ్ చేసుకుంటారా ఒకసారి అని చెప్పేసి అన్నాడు. అయినా వాడు అంతకుముందు చిట్టి వేసినప్పుడు మంచిగానే కట్టిండే, ఇప్పుడే కదా 3 నెలలు కట్టాలి. సరే సరే బిడ్డ, జాగ్రత్త మరి. బిడ్డ తుమ్మైంది కదా, ఇప్పుడు ఇచ్చుడు అవసరమా? రేపు ఇత్తుతి. నువ్వు ఆగే అమ్మ, నువ్వు నీ మూఢనమ్మకాలు, తుమ్మైంది, పిల్లి ఎదురు వచ్చింది, ఇంకా ఇవి నమ్ముకుంటేనే కూర్చుంటావానే? పైసలు అంటే లక్ష్మీదేవత బిడ్డ, మన ఇంటికాడ నుండి ఇంకొకళ్ళ ఇంటికి పోయి మన ఇంటికి తిరిగి రావాలంటే ఇట్లాంటివి కొన్ని నమ్మాలి. అట్లా కాదా అమ్మా, నువ్వు ప్రతిరోజు ఏదో దేవుని వంక పెట్టుకొని పూజలు చేసుకుంటూనే ఉంటావు, ప్రతి శుక్రవారం లక్ష్మీదేవతకు పూజ చేసుకుంటూనే ఉంటావు. ఇంకేందే ఇక నువ్వేం టెన్షన్ పడక, అన్నీ మంచి జరుగుతాయి. కానీ సరే తీ బిడ్డ, ఏ రోజు నువ్వు నా మాట విన్నావు, ఇప్పుడైతే జాగ్రత్త కదా. మరి ఎందుకు చెప్పాలనే అమ్మ? సరే 50,000 ఉన్నాయి, ఇవి నీవు పోయి వాళ్ళకి ఇచ్చి ఆ పేపర్ మీద సంతకాలు పెట్టించుకొని వస్తా. మరి అమ్మ నేను ఈ పైసలు ఇచ్చి ఇంటిగా చన్నం తిని మళ్ళీ కలెక్షన్కి పోతా, వచ్చే వరకు కూరండి పెట్టు. సరే తీ బిడ్డ. అరే శివ, ఏమైందిరా? ఫోన్ చేసినావా బక్కదానికి?
చేసిండే వాడు పైసలు తీసుకొని ఇక మన ఇంటికి వస్తా అన్నాడు. ఆడు నిజంగా 50,000 తీసుకొచ్చి ఇస్తాడంటావారా? నాకు అసలు నమ్మకం అయితే లేదు. ఒకసేపు ఇచ్చేదాన్న వాడికి నువ్వంటే ఇష్టమే, పక్క వాడు పైసలు పట్టుకొస్తాడు. అవునారా? సరే చూద్దాం మన లక్ ఎట్లుందో. శివ ఎప్పుడు వచ్చినావు? ఇందాకే వచ్చిన అమ్మ, అన్వేష్ గారు పైసలు పట్టుకుని ప్రామిస్ పట్టుకుని వస్తా అన్నాడు, అందుకే వచ్చిన ఇక. అవునా శివ? అన్వేష్కు 1-2 నెలలు ఆలస్యమైనంటే అవుతాడు కదా. వాడు అస్సలే ఆగడమ్మా, నాకు తెలుసు పైసల గురించి. కాకపోతే నేను ఏదో ఒకటి చెప్పి జరుపుతుంది, ఏం కాదు. సృజన, అన్వేష్ గారు వచ్చిండే. అరే హాయ్ రా అన్వేష్. హాయ్ శివ. హాయ్ సృజన. అరే అన్వేష్, 50,000 అడినా కదా, తీసుకొచ్చినావా మరి? తీసుకొచ్చిండ్రా. ఇక మాట అంటే మాట ఏమన్నది. ఇగో 50,000 తీసుకొచ్చిన. బా థ్యాంక్ యూ అన్వేష్, నువ్వు ఇప్పుడు ఇచ్చే 50,000 తోటి మా ఇంట్లో చాలా హెల్ప్ అవుతుంది. థ్యాంక్స్ ఎందుకు లేదు సృజన, 50,000 కదా, ఎట్లా నీకు ఇంట్రెస్ట్కే కదా ఇచ్చేది. ఇగో అమ్మ పేపర్ కూడా రాసుకొని వచ్చిన. సరే అన్వేష్, వడ్డీ అయితే 2 చొప్పునే రాసినావు కదా బిడ్డ. 2 చొప్పునే రాసిన అమ్మాయి మన వాళ్ళు అని చెప్పేసి. నేను బయట అయితే నార్మల్గా 3 రూపాయలకి అట్లా ఇస్తానా, మీకు 2 చొప్పునే రాసిన. సరే బిడ్డ. ఇక సృజన ఈ పేపర్ చదువుకో ఒకసారి. శివ ఇక మొత్తం 50,000 ఉన్నాయిరా. సృజన ఆ పేపర్కి అంత ఓకేనా, చూసుకున్నావు? ఓకే అన్వేష్. ఇక మీరైతే 1-2 నెలలు అని చెప్పేసి అన్నారు, కానీ నేను 6 నెలలు రాసిన అలా. ఇప్పుడు 50,000కు 2 రూపాయల చొప్పున అంటే నీకు నెలకు 1,000 రూపాయలు ఇంట్రెస్ట్ అవుతుంది. ఓకే అన్వేష్, 6 months దాకా టైం ఏం పట్టదు, ఒక 1-2 monthsలో ఇచ్చేస్తాం మళ్ళీ. ఓకే సృజన, ఇక చూసుకొని దాని మీద సంతకం పెడితే నీకు పైసలు ఇచ్చేస్తా. అరే సాక్షి సంతకం పెట్టిన. లెక్క చూసుకో. ఎందుకులే అన్వేష్, నువ్వు ఇచ్చినాక కూడానా? అట్లా ఏం లేదు సృజన, ఒకసారి కౌంట్ చేసుకుంటే నాకు కూడా క్లారిటీ ఉంటుంది కదా. ఇక అవునా అన్వేష్? అరే శివ ఇవి లెక్క పెట్టరా. లెక్క పెట్టేందుకే మామీ, నాకు నమ్మకం 50,000 ఉంటాయి అమ్మకి. అమ్మా ఇదిగో డబ్బులు. నాకెందుకు బిడ్డ, ఎట్టైనా కరెంట్ సామాన్ తెచ్చేదేనా, నువ్వు శివ పోయి తీసుకురా పనులు. కరెంట్ సామాన్ తీసుకోవడానికి వెళ్తా అమ్మ. అరే శివ, మన కేయూ దగ్గర షాప్ ఉంటుంది, మన తెలిసిన వాళ్ళు లేదు అది, మరి తీసుకుంటే అక్కడ తీసుకొని నా పేరు చెప్పరాదు, ఏమైనా తక్కువకి ఇస్తాడు. సరేరా, మధ్యాహ్నం వరకు అటు వెళ్తాం, ఆ షాప్ అయినా కాల్ చేస్తాం మరి, సరేనా? ఓకేరా. సృజన ఇంకేమైనా డబ్బులు తక్కువ పడ్డా కూడా అవసరం ఉంటే అడుగుల్ని, ఇచ్చేస్తా. సరేలే అన్వేష్, ఇప్పుడంటే 2 రూపాయలకి ఇచ్చినావు కానీ నెక్స్ట్ ఎప్పుడైనా అవసరం ఉంటే అడుగుతా, అప్పుడు 1 రూపాయికి చూడు. అవునా సృజన, అంటే బేసిక్గా నేనే బయట రూపాయి తీసుకొని వస్తా, ఇట్లా 2 రూపాయలకు మితిలోకి తిప్పుతా అంట. ఓకే, నువ్వు అంతగా అడిగినావు కాబట్టి చూస్తాలే నెక్స్ట్ టైం. థ్యాంక్ యూ అన్వేష్. సరే అమ్మ, నేను కలుస్తా. అరే నేను ఇంకా కలెక్షన్ చేయలే, ఊర్లో పోయి కలెక్షన్ చేసుకొని వస్తా. రైట్ సృజన. సరే అన్వేష్. అన్వేష్ ఒక 2 minutes నీతో మాట్లాడాలి. ఓకే సృజన, ఏంటో చెప్పు. ఇట్లా అడగంగానే మనీ హెల్ప్ చేసినావు, థ్యాంక్ యూ అన్వేష్. ఇందాకే చెప్పినా కదా సృజన, మన మధ్య థ్యాంక్స్ ఎందుకు చెప్పు. మీకు ఎప్పుడు ఎట్లాంటి హెల్ప్ కావాలన్నా, ఇల్లు పనులు అన్నీ అయిపోయే వరకు ఏం మొహమాటం లేకుండా అడగండి. ఓకే అన్వేష్, నార్మల్గా ఫ్రీ ఉన్నప్పుడైనా ఇటైనా వచ్చినప్పుడైనా ఇంటికి వచ్చేళ్ళు. ఓకే సృజన. ఓకే అన్వేష్. సరే నేను కలుస్తా, వెళ్ళొస్తా. ఓకే. ఇంకేందే 50,000 అయితే సెట్ అయినా నీకు. సరే కానీ పేపర్ రాసుకున్నాడు కదరా, ఏం చేద్దాం? అట్లాంటి పేపర్లు ఎన్ని రాయలేదే మనం, వాడు రాస్తూనే ఉంటా అంటాడు, మనం పైసలు తీసుకుంటూనే ఉంటా అంటాం, గంతే. అంతే లేరా, మనం తిరిగి ఇస్తాయి కదా, అప్పుడు చూద్దాం ఆ ముచ్చట. కాదు ఈ పైసలు మళ్ళీ ఇచ్చే ముందు ఎందుకు వచ్చింది నాకు అర్థం కాదు. నువ్వు షేకన్ ఇయ్యగానే మన ఫేస్లో ఎంత వెలుగొచ్చిందో చూసినావానే, ఇట్లనే మనతో లవ్ గేమ్ ఆడుకుంటా ఇంకా ఇట్లాంటి పైసలు గుంజుడే గుంజుడు. అంతేరా, ఆ అమ్మ చెప్పినట్టు అమ్మకుండా పోయి సామాన్ తీసుకొద్దాంపా. ఇప్పుడు ఎందుకే నాకు అర్థం కాదు, ఎండ కొడుతుంది, సాయంత్రం పోయి మెల్ల మట్టుకద్దంతి. సరేరా. సరేనే, కరెంట్ సామాన్తో పాటుగా మన సరుకు కూడా తెచ్చుకుందాం. నాకు ఒక 3 బీర్లు తెచ్చుకుంటా, నీకు బీజా తీసుకుంటా.
అట్లా వచ్చేటప్పుడు చికెన్ పట్టుకొచ్చుకొని అమ్మతో ఫ్రై చేయించుకొని మంచిగా బిల్లు వేసుకొని కుమ్ముడిగా. ఓకేరా. అమ్మా ఇవాళకి 8,000 వచ్చేసినాయిరా. చాలుగా ఇవాళ కాపేద్దాం. అమ్మా ఇవాళ ట్రేడ్ అయిపోయిందిరా. చెల్లయ్ ఏం చేస్తున్నావే? మొన్న సమ్మక్కకు చేసిన కొబ్బరికాయలు ఉన్నాయి కదా అన్న, ఆ కుడకలను ఎండబెడతా అన్న. ఆహా, ఎండలో కూర్చొని ఎండబెట్టుకొని ఏం చేస్తావే? ఇవి ఎండిన తర్వాత ఎండిన కుడుకలోడు వస్తాడన్న, వానికి ఇస్తే వాడు చక్కెర ఇస్తాడు. బా ఎంత డెడికేషన్తో సేవ్ చేద్దాం అనుకుంటున్నావే. మా కాబోయే బావ ఎక్కడన్నాడు కానీ మొక్కాలే. మరి వేస్ట్గా పారేస్తే ఏమొస్తుంది అన్న, ఆయనకి ఇస్తే అరకిలో చక్కెర అన్న వస్తుంది. అదే చెల్లాయి, అందుకే అంటున్నా మా కాబోయే బావ ఎంత అదృష్టవంతుడు అని చెప్పి. నువ్వు ఆపరా అన్నయ్య, ఏమైంది వచ్చి ప్రశాంతంగా కూర్చున్నావు? నీ ట్రేడింగ్ అయిపోయిందా మరి? అయిపోయింది చెల్లాయి. మార్కెట్ డౌన్లో ఉంది, కానీ డౌన్లో కూడా ఒక 8,000 ప్రాఫిట్ అయితే చేసిన. మార్కెట్ డౌన్లో ఉన్నది అంటున్నావు, నువ్వు సంపాదించిన అంటున్నావు. అసలు ఎట్లా సంపాదించినావు అన్న? చెల్లాయి, స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ అనేది పెరిగినా సంపాదించుకోవచ్చు, తగ్గినా కూడా సంపాదించుకోవచ్చు. కానీ అది పెరిగినప్పుడు ఇన్వెస్ట్ చేయాలా, తగ్గినప్పుడు ఇన్వెస్ట్ చేయాలనే అవగాహన కానీ అనాలిసిస్ కానీ మనకు ఉండాలి. ఏం స్టాక్ మార్కెటో ఏం ట్రేడింగో కానీ అన్న, నిన్న కూర్చొని 5,000 సంపాదించినావు, ఇవాళ 8,000 సంపాదించినా అంటున్నావు. 6 అంశాలు ఇంట్లో కూర్చొని మంచిగా సంపాదిస్తాను అన్న. ఆహా, ఏంటమ్మా తల్లి, ఇంట్లో ఆరాంసే కూర్చొని సంపాదిస్తున్నానా? బయట చూడడానికి అట్లా కనిపిస్తున్నా ప్రశాంతంగా, కానీ లోపల ఎన్ని టెన్షన్ తిరుగుతానో నాకే తెలుసు. కొంచెం వీక్ హార్ట్ ఉన్నోడైతే ఎప్పుడో పోయేటోడు. సరేగాని అన్నయ్య, ఆ షాప్ అక్క ఫోన్ చేసింది, నాకు ఒక 2,000 ఇయ్యరాదన్నయ్య, 2 కుర్తా సెట్లు తీసుకొచ్చుకుంటా. అమ్మా చెల్లై, హౌస్ పేస్టింగ్ నో ఫెస్టివల్ అమ్మా. ఇవాళ నిన్న ప్రాఫిట్స్ కాదు, ఈ మంత్ మొత్తం అయిపోయాక మంత్ ఎండ్లో ప్రాఫిట్స్ ఎన్ని లాస్లు ఎన్ని లెక్కేసినాక చూస్తా. అప్పటి వరకు ₹1 కూడా విత్డ్రా చేసేదైతే లేదు. అన్న ఇవాళ 13వ తారీఖు అంటే ఇంకా 17 డేస్ ఆగాలి. అప్పటి వరకు ఆ కొత్త స్టాక్ అంతా అయిపోతుంది. అరే అయిపోని రాదు, ఈ ఊరు మొత్తం అదొక్కటే షాప్ ఉన్నట్టు. వరంగల్ తీసుకోపోతే అక్కడ నీకు నచ్చింది కొనుక్కో. సర్లే అన్నయ్య. కాదే ఎన్వైస్ గారి దగ్గర అయితే పైసలు సెట్ అయినాయి, మా ట్రేడింగ్ కొని పరిస్థితి ఏందే మరి? నిన్న చేసిన ఫోనేరా వాడు, మళ్ళీ ఇంకా చేయలే కదా. వాడు చేయకపోని వాడు చేసినాక ఎందుకు చూస్తాను? వాట్సాప్లో ఇన్స్టాగ్రామ్ మెసేజ్ పెట్టకపోయినావు? ఇప్పుడే తొందరపడి ఎందుకురా, ఒక 1 వీక్ చూద్దాం. 1 వీక్లో వాడు సెట్ కాకపోయింది అనుకో, అప్పుడు మనమే చేద్దాం. 1 వీక్ అవసరం లేదే, మనకి మెసేజ్ చేయి. రే ఏం నోర్రా నీది, అన్నో లేదు వాడే ఫోన్ చేస్తాడు. అవునానే, బక్రగడ ఫోన్ చేస్తాను కదా, ఫోన్ ఎత్తి మెల్లంగా సెట్ చేయవాన్ని ఇక. హలో హలో, హాయ్ సృజన. హాయ్ మొన్న చెప్పు, కాల్ చేసినావు? అదేం సృజన, ఏదో నీతో మాట్లాడాలనిపించి కాల్ చేస్తే చెప్పు, ఎందుకు కాల్ చేసావు అంటావేంటి? సర్లే, నేను నచ్చకపోతే నెక్స్ట్ టైం నుంచి కాల్ చేయనులే. అయ్యో నేను ఆ ఉద్దేశంతో అంటలేను మొన్న, ఏదో క్యాజువల్గా అడిగినా. అంటే ఇప్పుడు నీకు కాల్ చేయాలంటే ఏదో ఒక రీజన్ ఎత్తుకొని కాల్ చేయాలా? ఊరికే కాల్ చేయొద్దా? మాతో మాట్లాడినంత ఫ్రీ మీరు ఎక్కడ ఉంటారండి? మీ ట్రేడింగ్, మీ మార్కెటింగ్, మీరు చాలా బిజీ కదా. అదే అంత బిజీ ఉండు కూడా నీతో మాట్లాడాలనిపించి మరి కాల్ చేస్తున్నా అంటే నువ్వే అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోవడానికి ఏముంది మొన్న, ఏదో మీ చెల్లె వాళ్ళ ఫ్రెండ్ని ఏదో టైంపాస్కి మాట్లాడడానికి కాల్ చేస్తున్నావు అంతే కదా. అంటే ఏంటి ఇప్పుడు నేను నీకు టైం పాస్ చేసడం లెక్క కనిపిస్తున్నానా? ఏం చెప్పు, ఆల్మోస్ట్ ఒక 4-5 ఇయర్స్ నుంచి నన్ను చూస్తున్నావు, నన్ను ఇంత చూసినావు కదా, నేను ఎప్పుడైనా అట్లా అనిపించిందా చెప్పు? అచ్చా టైంపాస్ కాదా మొన్న, మరి చెప్పు ఎందుకు ఫోన్ చేసినావు? బా చెప్తాలే టైం వచ్చినప్పుడు, కానీ ఫ్రీ ఉంటే కలవచ్చు కదా. ఇక ఆపు మొన్న, మమ్మల్ని కలిసి అంత ఫ్రీ ఉన్నారా మీరు? ఏదో అట్లా అడుగుతున్నావు కదా. బా ఇంత సీరియస్గా మాట్లాడుతుంటే నువ్వు ఎందుకు జోకులు వేస్తున్నావు చెప్పు? ఫ్రీ ఉంటే చెప్పచ్చు కదా, కలుస్తా. ఇప్పుడు నేను నిన్ను కలిసిన విషయం మీ చెల్లెకి తెలిసింది అనుకో, మా అన్నతో ఏ కథలు పడుతున్నావని లొల్లు పెట్టుకుంటారు నాతోటి, అవసరమా? కానీ నాకు ఒకటి అర్థం కాదు, మా చెల్లెకి ఎట్లా తెలుస్తా చెప్పు? ఒకవేళ మనం కలిస్తే సరే, తెలిసినా కూడా ర్యాండమ్గా రోడ్ మీద నువ్వు పోతున్నప్పుడు నేను కూడా నా పని మీద పోతున్నప్పుడు నువ్వు కలిసినావు అనుకుంటా, అంతే. అవునా, నీకేం ప్రాబ్లం లేదంటే నాకు కూడా ప్రాబ్లం లేదు. అయినా నువ్వు మా ఫ్రెండ్ వాళ్ళు అన్నావంటే నాకు కూడా అన్నాయి కదా. ఇదిగో ఫ్రెండ్ వాళ్ళన్నా నీకు కూడా అన్నయ్య అవుతాడని చెప్పేసి ఇక్కడ రాసిపెట్టి ఉందా చెప్పు? నువ్వు నా చెల్లికి ఎట్లా ఫ్రెండ్వో నాకు కూడా అంతే ఫ్రెండ్వి. ఇంకోసారి అన్నావు అనుకో అస్సలు మంచిగా ఉండదు చెప్తున్నా. సర్లేమున్నా, నేనేదో జోక్గా అన్నా. ఓకే, కానీ కలుస్తారో లేదో ఇది మాత్రం ఇంతవరకు క్లారిటీ అయితే ఇవ్వలేదు. సర్లే కలుద్దాంలే, నాకు కూడా ఏం పని లేదు, ఫ్రీగానే ఉన్నా. ఓకే మరి, కలిసినప్పుడు మిగతా విషయాలు మాట్లాడుకుందాం. బాయ్. ఓకే బాయ్ మున్నా.
ఏం చేస్తున్నాడే మీ స్టాక్ మార్కెట్ ఫ్రెండ్? బక్రా 2 గారు లైన్లోకి వస్తాడు రోయ్, ఫోన్ చేసి కలుద్దామంటాడు. కలుద్దామంటాడా? కలుద్దామని అంటారే, కానీ కలవద్దు వాళ్ళను. అరే నువ్వు అబ్బాయి రా, నీకేం తెలియదు. అబ్బాయిని ఎట్లా సెట్ చేయాలో నాకు తెలుసు. అట్లా పోయి కలిసి ఒక రాయేసిండు అనుకో, అంతా సెట్ అవుతుంది రా. సరేలేవే, నీకు చెప్పేంత పెద్ద నానే ఇక వాడిని నవ్వుకుండా మాట్లాడి సెట్ చేయి ఇక. సరేరా, నేనైతే పోయి మనతో మాట్లాడి సెట్ చేస్తా. సరే కానీ వీని దగ్గర 50,000 సెట్ చేసిన, వాని దగ్గర అయితే కొంచెం ఎక్కువనే సెట్ చేయి. రూపాయి అయితే ఎక్కువనే రావాలి తప్ప తక్కువ అయితే రావద్దే, గుర్తుపెట్టుకో మరి ఇది. సరేరా. అమ్మా అమ్మా, నాకు ఒక చిన్న పని ఉంది, మా ఫ్రెండ్ వస్తాను, నేను వెళ్తా. సరే బిడ్డ, పైలంగా పోయిరా. అట్టే శివని తీసుకొని పోయి కరెంట్ సామాన్ రాదు. సరే అమ్మా. అరే శివ, నువ్వు పోయి సామాన్ తీసుకొని రా, నేను ఒక 1/2 అవర్కి వస్తా. అమ్మ ఇగో మనకు పైసలు ఇచ్చి దీని మీద సంతకం పెట్టించిన, మన ఆ బ్యాగ్లో చూసిన బాండ్ పేపర్లో ఈ బ్యాగ్, ఆ బ్యాగ్లో ఈ పేపర్ పెట్టు. సరే బిడ్డ. ఈ బుక్ కూడా టీవీ కాడ పెట్టు. ఏంటి సృజన వస్తా అని చెప్పి ఇంకా రాలేదు? అమ్మ ఆకలి అయితే ఏం కర్రీ అన్నావే? పప్పు పాలకూర వండా బిడ్డ. నీకు వేరే కూరగాయలు దొరికాయా అమ్మ? వారానికి 4-5 సార్లు పప్పే వండుతావు. అమ్మ వాళ్ళకి పోయి టామెట్ అయిపో. ఊకే ఆ చికెన్ గుడ్లు తింటే మంచిది అన్నా, పప్పు పాలకూర తింటే ఎంత మంచిది ఒంటికి. ఏమో పోవే, ఫస్ట్ అయితే ఆమ్లెట్ వేసి ఇంత అన్నం వేసుకురాపో, తిని కలెక్షన్ పోతే నేను. ఈ మల్లేష్ అన్న చిట్టి పైసలు కట్టలే, మరి అంత అన్నాడు, ఇత్తడో లేదో. హాయ్ సృజన. హాయ్ మున్నా. ఎన్ని రోజులు అవుతుంది సృజన నేను చూడక? అసలు ఈ మధ్యలో మా ఇంటికి రావట్లేదు ఎందుకు? ఇక్కడికి తెలిసిందేగా మున్నా, ఇంటి పనులు అవుతున్నాయి, అస్సలు కుదరట్లేదు నాకు. అవునా, మరి ఇంకెన్ని రోజులు పడతాయి ఇల్లు మొత్తం కంప్లీట్ కావడానికి? మ్యాథ్స్ వర్క్ అంతా అయిపోయింది మొన్న, పెయింట్ కూడా అయిపోయింది, ఇంకా చిన్న చిన్న పనులు ఉన్నాయి అంతే. అవునా, అయితే నెక్స్ట్ మంత్ వరకు కొత్తింటి లోపలికి వచ్చేస్తారనమాట. డబ్బులను సెట్ అయిపోయి ఇంటి పనులు అయిపోయినాయి అనుకో, నెక్స్ట్ మంత్ వరకు ఇంట్లోకి వచ్చుడే, ఇక చూద్దాం మరి ఏమవుతుందో. ఓకే ఓకే, ఇంకేం మరి విశేషాలు? మీ అమ్మ బాగుందా? అమ్మ నమ్మున్న ఈ ఇంటి పనుల వల్ల మస్తు అప్పులు చేసినాం, ఇక ఆ టెన్షన్లకి నాకు బీపీ పెరుగుతుంది ఇక. అవునా, ఎందుకు అంత టెన్షన్ తీసుకోండి చెప్పు. అసలు మీరు ఇంకొన్ని రోజులు ఆగుంటే అయిపో. ఇందిరమ్మ పథకాలు వచ్చినాయి కదా, ఆ ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అయి ఉంటే మీకు మనీ పరంగా కొంచెం హెల్ప్ అయి ఉండేది కావచ్చు కదా. మనకు తెలియదుగా మొన్న ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అవుతుందని, ఏమున్నది ఇల్లు పనులు అయితే అయిపోయినాయి మొత్తం ఇంకా. ఓకే ఓకే, ఇంకేం మరి విశేషాలు? మీరే చెప్పాలి మొన్న, ఎట్లా నడుస్తుంది ట్రేడింగ్? ఓకే, ప్రజెంట్ అయితే మార్కెట్ బాగానే ఉంది. నిన్న 5,000 ఇవాళ 8,000 ప్రాఫిట్ అయితే వచ్చింది. ఓకే నడిపిస్తున్నాయి. ఏంటి రోజుకి 5K 8Kనా? నిజంగా అంత సంపాదిస్తున్నావా? నేను 5K 8K సంపాదిస్తాను ఇట్లా అడిగితే ఒక్కొక్కరు రోజుకి 50,000 1,00,000 రూపాయలు సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు. నాదేదో చిన్న ఇన్వెస్ట్మెంట్ కాబట్టి చిన్న ప్రాఫిట్ చూస్తున్నా అంతే. ఇక్కడ రోజంతా కష్టపడితే 500-1000 రూపాయలు వచ్చేటే కష్టం అవుతుంది, నువ్వు రోజుకి అంత సంపాదిస్తున్నావా? హలో నువ్వు ఓన్లీ వచ్చేది చూస్తున్నావు, నేను అక్కడ ఇన్వెస్ట్ చేసే చూడట్లే. కొంచెం అటు ఇటు అయినా కూడా ఉన్న మొత్తం ముడుచుకోపోతుంది. ఇది చాలా అబౌట్ అనాలిసిస్ అండ్ నాలెడ్జ్ అంతే. మాకు కూడా నేర్పించచ్చు కదా మొన్న, నీ అడుగు జాడల్లో వస్తాం. అడుగుజాడాలంటే పెద్ద పెద్ద పదాలు ఎందుకు లేండి, నేర్పిస్తా అని చెప్పాగా. నేర్పిస్తలే, ముందైతే మీరు మీ ఇంటి పనులు కానిచ్చుకోండి. ఓకే మున్నా, మీ చెల్లి ఎట్లుంది, బాగుందా? అది దానికేం దర్జాగా ఉంది ఇంట్లో. చెప్పు మరి, కలుద్దామన్నా ఏమైనా మాట్లాడాలా? ఏముంది, ఆ స్టాక్ మార్కెట్స్లో మొత్తం కూర్చొని బుర్రంతా హీట్ ఎక్కుతుంది. ఏదో నేను కలిస్తే కూల్ అవుతా అని చెప్పి కలుద్దామని చెప్పిన. అచ్చా అవునా మున్నా, నన్ను కలిస్తే నువ్వు అంత రిలాక్స్ అవుతావా? ఏం లేదు కానీ మా ఊర్లో సంతోషాన్ని నీకు ప్రపోజ్ చేసిన అని చెప్పి టాక్ వస్తుంది, నిజమేనా? ఏంటి ఊర్లో అట్లా టాక్ వస్తుందా? నేను వాడిని ఎప్పుడో రిజెక్ట్ చేసిన. అంటే సంతూగాన్ని రియాక్ట్ చేసినావంటే నువ్వు ఇంకెవరినో ఇష్టపడుతున్నట్టే కదా లెక్క. మరి ఎవరా లక్కీ పర్సన్? ఊకోమున్నా, నేనెవరు లవ్ చేస్తాను, నన్ను ఎవరు లవ్ చేస్తారు? ఎవ్వరు లేరు, సింగిల్ ఇప్పుడు. ఊరుకో, నువ్వు సింగిల్ అంటే నేను నమ్మాలంట. మా చెల్లె నాకు ఎప్పుడో చెప్పింది, కాలేజీలో ఎవరో 2-3 ప్రపోజ్ చేసినట్లు అంట కదా, ఫుల్ ఫాలోయింగ్ అంట కదా. కాలేజీలో ఉన్నప్పుడు అదేదో నిబ్బి వేసాలే, ఇప్పుడు అవేం లేదు. అవునా, ఓకే ఓకే. ఇంకేం మరి ఇల్లు కడుతున్నట్టు ఇక నెక్స్ట్ పెళ్ళే కదా, మరి మ్యాచెస్ ఏమన్నా ఓకే అయినా? మ్యాచెస్ చూస్తున్నారు కానీ నాకు ఇప్పుడేం అంత ఇంట్రెస్ట్ లేదు మొన్న. ఈ ఇల్లు పనులు అయిపోయినాక ఇళ్ళలోకి వచ్చినాక జాబ్ చూసుకొని అప్పుడు ఆలోచిస్తా పెళ్లి గురించి. గ్రేట్, అసలు ఒక ఆడపిల్ల అయి ఉండి నువ్వే సొంతంగా ఇల్లు కట్టి అమ్మని బాగా చూసుకోవాలనుకుంటున్నావు. నైస్.
ఇక పొగడతలు చాలే కానీ ఆపు. నీ సంగతి ఏంది? నీకెవరు ఉన్నారు? పొద్దున్న నిద్ర లేచి లేవంగానే ఇవాళ మార్కెట్ ఏమవుతుంది అన్నట్టు ఆలోచిస్తా. 9 అవ్వగానే సాయంత్రం 4 వరకు మార్కెట్ ఎక్కడ అప్ అండ్ డౌన్ అవుతుంది అని చెప్పి సిస్టమ్ ముందే కూర్చుంటా. 4 తర్వాత మళ్ళీ రేపు మార్కెట్ ఏమవుతుంది అని చెప్పేసి దాని గురించి ఆలోచిస్తా. నా లైఫ్లో మార్కెట్ తప్ప ఇంకెవరు లేరు. అవునా మొన్న మరి మార్కెటింగ్తో సంసారం చేసుడు ఉందా, లేకపోతే ఫ్యూచర్లో పెళ్ళి పిల్లలు ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా? ఓ ఇంత మాట అన్నావు సృజన. పొద్దున్న లేచేప్పటి నుంచి రాత్రి పడుకునేంతవరకు ఈ కష్టాలు పడేదే ఫ్యూచర్లో వచ్చే వాళ్ళని బాగా చూసుకోవాలని చెప్పి. ఇక వాళ్ళ గురించి ఆలోచన లేనప్పుడు ఈ కష్టాలు ఎందుకు ఇంకా? అవునా మొన్న మరి ఎన్ని రోజులు ఇలా సింగిల్గా ఉంటాం? తొందర మింగిల్ కాకపోయినావు? మింగిల్ అయితేలే, టైం వచ్చినప్పుడు అదే అవుతుంది. ఏదో నీ అంత అందంగా కాకపోయినా నాకు తగ్గట్టు ఒక అర్థం చేసుకునే అమ్మాయి వస్తే సెట్ అయిపోద్ది. ఇంకా ఏమో అనుకున్నా కానీ మొన్న మాటలు బాగానే నేర్చినావు. సూపర్. సరే మరి మొన్న హన్మకొండకి వెళ్ళి కరెంట్ సామాన్లు తీసుకోవాలి, నేను వెళ్తా మరి. సరే, ఒకవేళ ఫ్రీగా ఉంటే మా ఇంటికి రాదు, చెల్లి అడుగుతుంది చూసి ఆన్రోలేదని చెప్పి. ఓకే మొన్న. సరే మరి రేపైతే మీ ఇంటికి రావడానికి ట్రై చేస్తా. ఓకే సృజన, బాయ్ మరి.